డబ్బులు ఇచ్చి పొలం అయితే పట్టుకుంది. నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతు బడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం మల్లేశ్వరం గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు 2 ఎకరాలు పసుపు సాగు చేస్తున్న రైతు మేడిచెర్ల బోసు గారు మనతో పాటు ఉన్నారు. పసుపు సేద్యంలో ఆయన అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విత్తనం విత్తన దగ్గర నుంచి పంటకాలం పూర్తయ్యే వరకు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం తీయొచ్చు, ఇప్పుడు ప్రస్తుత ధరలు మార్కెట్ ధరలు ఎట్లా ఉన్నాయి అనే సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదట చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతు బడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. నమస్కారం అండి బోస్ గారు. చెప్పండి. మీరు పసుపు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు? 2 ఎకరాలండి. 2 ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పసుపు పండించడంలో అనుభవం ఉంది మీకు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 2 ఎకరాల విస్తీర్ణంలో ఇంతకు ముందు ఇదే పసుపు చేలో మనం మొత్తం పంట పూర్తయింది. మన పక్కనే ఈ పసుపు దిగుబడి తీసింది కూడా ఉంది. ఇంతకు ముందు పంట ఏమేసారు దీంట్లో? అరటి తోట వేసిన తర్వాత పసుపుకి వచ్చారు. పసుపు జనం వెళ్ళండి, దమ్ము చేసి అప్పుడు గాడేసి ముందుగా మనం పసుపు విత్తాలి అనుకున్నప్పుడు చేను మనం పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలండి? పచ్చిరొట్టు ఏదైనా జల్లి అది దమ్ము చేసి ఆరగట్టి గాడేసి అదేండి ఎత్తే బాగా ఉంటుందండి సస్యం. ముందుగా మీరు ముందు పచ్చిరొట్ట ఎరువు వేసేని అంటున్నారు. ఈ చేనుకి జనుము వేసి తర్వాత దమ్ము చేసిన తర్వాత 6 నుంచి ఒక 20 రోజులు గాడేసాడు. ముందు ఈ 2 ఎకరాల విస్తీర్ణంలో మీకు పసుపు విత్తనం ఎంత పడుతుంది? ఎకరానికి ఒక 5 పుట్లు విత్తనం పడుతుందండి. 5 పుట్లు అంటే పుట్టి వచ్చి ఎంత అంటే క్వింటాల్ లెక్కలో కన్వర్ట్ చేస్తే 5 పుట్లు అంటే ఎన్ని కిలోలు వస్తుందండి మీకు? 250 కేజీలు లెక్క. 250 కిలో అంటే 250 అంటే 5 పుట్లు అంటే 1250 కేజీలు విత్తనానికి అవుతుంది. విత్తిన దగ్గర నుంచి ఎన్ని రోజులు ఈ పంటకాలం పూర్తవుతుందండి? ఒక 7 మాసాలు పడుతుంది. 7 మాసాలు. మొత్తంగా ఈ 7 మాసాలు ఈ పంటకాలం పూర్తయ్యేటప్పటికి ఎరువులు ఏం అందిస్తారు? దీనికి ఎన్ని మార్లుగా అందించాలి? సస్యం బాగా ఉంటే ఒకసారి సరిపోద్దండి, లేకపోతే 2 సార్లు 2 10 20 బత్తాలు వేయాలి. 20 బత్తాలు వేయాలి. పైపాటుగా దీనికి పురుగు మందులు ఏమన్నా అవసరం అవుతాయా? అవుతాయి. 4 సార్లు కొట్టాలి. 4 మార్లు కొట్టాలంటే దీనికి ప్రధానంగా చీడపీడలు ఏం ఆశింతాయి? చీడపీడలు అంటే ఆకు చుట్టు పురుగు వస్తుంది, తాటకి తెగులుతో పడుతుందండి. ఇవన్నీ దానికి మీరు చెప్పి తెగుళ్ళకి ఏమేమి పురుగు మందులు పిచికారీ చేశారు మీరు? అదే కాంటాక్ట్ అండి, మోనియా కొట్టపోసు, మోర్ యాక్టివా కూడా దీనికి మీరు చెప్పి తెగుళ్ళకి కొన్ని నివారణ మార్గం. అది ఒక 20 బత్తాల వరకు మీరు పంట పోయేటప్పటికి ఎకరానికి 20 బత్తాలు పడుతుంది. 20 బత్తాలు అంటే 2 ఎకరాల విస్తీర్ణం కాబట్టి ఒక 40 బత్తాల వరకు మీరు వేయాల్సింది. మొత్తం నీటి తళ్ళు ఏ విధంగా ఇచ్చుకోవాలి? వర్షం కుడుతూ ఉంటుంటే వారానికి జడి ఆడుతుంటే సరిపోద్ది, లేకపోతే
బోధుల నిండా నీళ్ళు పెట్టాలి. మెయిన్గా ఇది మీరు ఎప్పుడు ఎప్పుడు ఈ పసుపు విత్తనం విత్తారు? దీంట్లో జూన్ ఫస్ట్లో అండి. ఫస్ట్ లో ఇచ్చారు. ఫస్ట్ లో జూన్ ఫస్ట్ వీక్ లో ఇచ్చారు. అనంతరం 7 నెలలకి దిగుబడి తీసుకోవచ్చు. సుమారుగా ఈ 2 ఎకరాల విస్తీర్ణంలోనూ మీరు దిగుబడి ఎంత తీయొచ్చు అని, ఈ పంట వరవడిని బట్టి ఎంత వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? కొంచెం మనకి పుట్టు పసుపు ఒట్లో వద్దని లెక్కేస్తున్నా. అంటే అంటే మీ లెక్కన అంటే కొన్ని చోట్ల అయితే కిలోల మాదిరిగానే చెప్తారు. మన ఈ గోదావరి జిల్లాలో లో అయితే పుట్టి లెక్క చెప్తారు. పుట్టి 250 కేజీలు మీరు లెక్క చెప్తున్నారు. అంటే ఒక ఎకరానికి వచ్చి 10 పుట్లు, 10 రెళ్ళు 20, 10 55. అంటే ఒక 2500 కేజీల వరకు దిగుబడి తీయచ్చని అనుకుంటున్నారు. విత్తేటప్పుడు మీరు ప్రధానంగా విత్తనం విత్తనం పెడతారు? కొమ్ము పెడతారా, చెల, లేకపోతే కాయ పెడతారా? అడ్డ సెల కానివ్వండి, సెల కానివ్వండి, దుంపకన్నా. అడ్డసెల కానీ, సెల కానీ, దుంపకన్నా. అంటే కొన్ని చోట్ల కొమ్ము కూడా వేస్తారు. ఆ కొమ్ము అయితే బాగా మంచిదండి, సీడ్ బాగా ఉండాలి. అది బాగానే సూట్ అవుతుందండి. అడ్డసెలతారు కదా, సెలనండి. మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే అడ్డసెల అండి. అడ్డసెలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది విత్తనం మీరు మీ సొంత విత్తనమా, ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చారా? ఎక్కడ నుంచైనా బయట నుంచి మన చేలో. ముందుగా 4 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తా అంటున్నారు కదా, అంతకు ముందు మొదటిగా విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? గోదావరిలో తెచ్చారు. అదే అంటే తూర్పు గోదావరిలో తెచ్చారు. ఆ తూర్పు గోదావరిలో తెచ్చిన విత్తనం రకం మీకు ఆయన ఐడియా? కస్తూరి రకం విత్తనం. ఇప్పుడు ఇది 4 సంవత్సరాల నుంచి ఈ విత్తనం మీరే డెవలప్ చేసుకుని మీరు ఆ విత్తనాన్ని మార్చారా? ఇంకో వెరైటీలోకి ఏమైనా వెళ్ళారా? ఒకసారి మార్చామండి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్చేస్తా ఉంటే మంచిదండి. అలా చేసామండి. విత్తిన దగ్గర నుంచి బోధులు విత్తిన తర్వాత బోధుల తవ్వకం కూడా ఉందని అంటున్నారు. ఎన్నిసార్లు తవ్వాల్సి వచ్చింది? 2 సార్లు అండి. 2 సార్లు వచ్చింది. ముందోసారి తవ్వాలండి, తర్వాత 2సారి, తర్వాత అవసరమైతే బాగా రాకపోతే 3సారి కూడా తవ్వాలి. 3 15, 45 జోడాలు అవుతారండి. మొత్తంగా చూసుకుంటే మన ఈ పంటకాలం పూర్తయ్యేటప్పటికి 7 నెలల పంటకాలం పూర్తయ్యేటప్పటికి మీరు సుమారుగా దున్ని దగ్గర నుంచి పంట చేతికి తీసుకునే వరకు, అంటే ఇంచుమించు ఈ రెలుపు అయిపోయింది, మొత్తం పంట అయితే తీసుకున్నారో దీన్ని మళ్ళీ ఉడకబెట్టి మనం మార్కెట్ కి తరలించి టైంకి ఎకరానికి ఎంత ఖర్చు అవచ్చు అని మీ అంచనా? కొంచెం ఇంచుమించుగా అప్పుడు 90,000 అయిపోద్దండి. ఇప్పుడు 90,000 చాలా కూడా. అంటే ఇంచుమించు ఎకరానికి వచ్చి 1,80,000 వరకు ఖర్చు ఉండొచ్చు. ఇంకేం తేడా లేదండి. 25,000 అంటే పుట్టి ఇప్పుడు ప్రస్తుత ధర ఎలా పలుకుతుంది? నిరుడు మీరు వేసిన పంట ఏ రేటు కమ్ముకున్నారు? ఇంకా అది 33.5 లెక్క వేసుకోండి. 33, 34 అని చెప్పు అనుకోండి. అంతే. అంటే 10 పుట్లు లెక్కేస్తున్నారు మీరు. అంటే కనీసం ఒక 3,30,000 రూపాయలు మీరు తీయచ్చు. దానికి ఒక 180 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంచుమించు 7 నెలలు 8 నెలలు కష్టపడితే కానీ ఒక ఎకరంలో రేట్లు అనుకూలంగా ఉంటే 1,30,000, 1,00,000 రూపాయలు మించి తీసే అవకాశం లేదా? కనపడలేదండి. ఇప్పుడు ధరలో మీరు 33,000, 34,000 చెప్తున్నారు ఒక పుట్టి వచ్చి. ఇంతగా మించి రేట్లు చూసారా? ఇంతగా తక్కువగా ఏమైనా రేట్లు చూసారా మీ అనుభవంలో? మా అనుభవంలో ఇప్పుడు ఇంతకు మించి ఎప్పుడు వెళ్ళలేదండి. తక్కువ రేట్లు చూసారా, ఎక్కువ రేట్లు చూసారా? తక్కువ రేట్లు. అప్పుడు కూలి పనులు కూడా తక్కువ రేటు అండి. ఇప్పుడేమో కూలి పనులు బాగా ఎక్కువ రేట్. దాని మూలనే ఖర్చు ఎక్కువైపోతుంది. మార్కెట్ ఎక్కడ చేసుకుంటారు? ఈ పంటను తీసుకెళ్లి మీరు ఎక్కడ అమ్ముకుంటారు? వాళ్ళు సాగుకారులు వాళ్ళే వస్తారండి మన దగ్గరికి. మనకి వాళ్ళు ఒక రేటు, మీరు ఒక రేటు చెప్తే వాళ్ళకి గిట్టుబాటు ప్రకారంగా వాళ్ళు అడుగుతారు. తర్వాత ఏదైనా ఖాతా కోత ఉంటే తేడా ఉంటే సరి చేసుకుంటారు.
ఇది రైతు మేడిచెర్ల బోస్ గారు చెప్పి వివరణ. 2 ఎకరాల విస్తీర్ణంలో ఓ ఎకరానికి వచ్చి 1250 కేజీల వరకు విత్తనం అవసరం అవుతుందని చెప్పి, అడ్డచెల అయితే చేను బాగా రావడానికి ఉపయోగపడుతుందని, విత్తనం దగ్గర నుంచి 7 నెలల పంటకాలం పడుతుందని చెప్పి, ఎకరానికి 20 బత్తాలు ఎరువు అందించాలని చెప్పి, ముందుగా దుక్కి దున్నేటప్పుడు పచ్చి రొట్ట ఎరువు కానీ అంటే పశువుల పెంట కానీ వేసుకుంటే బలం బాగా ఉంటుందని చెప్పి, పురుగు మందుల విషయానికి వస్తే పైపాటుగా 4 దఫాలుగా ఇవ్వాలని చెప్పి, ఎకరానికి పంటకాలం పూర్తయ్యేటప్పటికి 1,80,000 నుంచి 2 లక్షలు, ఇప్పుడు ధరలను బట్టి 1,80,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, కూలి పనులు అయితే, ఎరువులు అయితే, నీటి తల్లు అయితేని, ఏ నిమిత్తం అయితే మొత్తం పంటకాలం పూర్తయ్యేటప్పటికి 1,80,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి, ఇప్పుడు ప్రస్తుత గతం సంవత్సరం 33,000 34,000 రూపాయలు ఒక పుట్టి అమ్ముకున్నారని చెప్తున్నారు. ఎకరానికి 10 పుట్టలు లెక్కేసుకున్నా ఒక 330 దాకా వస్తుంది. ఖర్చు ఎక్కువ మూలంగా తక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి, ఇంకా మెరుగైన రేట్లు ఉంటే కనుక మంచి ఆదాయం తీయొచ్చని రైతు అభిప్రాయపడుతున్నారు.